హాయ్ వియర్స్, వెల్కమ్ టు అనిల్ టేషన్ యూట్యూబ్ ఛానల్. మనకు రీసెంట్గా ఆర్ఆర్బీస్ నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అంటే మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నటువంటి విద్యార్థులు లేదా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మనకి ఒక సువర్ణ అవకాశం అనేది మనకి ఆర్ఆర్బీ కల్పించింది అనమాట. అంటే గతంలో ఏంటంటే 2018-19 తర్వాత మనకి ఇటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వలేదు అనమాట. సో కాబట్టి దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. కాబట్టి ఎవరైతే మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ కలిగి ఉన్నటువంటి విద్యార్థులు లేదా నిరుద్యోగులు లేదా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకునేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ నేను చూసింది ఏంటంటే కొన్ని మిస్టేక్స్ అనేవి చేయడం జరిగిందనమాట. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు అవాయిడ్ చేయవలసినటువంటి మిస్టేక్స్ ఏంటి, దాంతోపాటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చా, మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు మన ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది, కట్ ఆఫ్ అనేది ఎంత ఉండబోతుంది, అదేవిధంగా మీరు ఎటువంటి బుక్స్ కనుక చదివినట్లయితే ఈ యొక్క ఆర్ఆర్బీ గ్రూప్ డీని మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు క్రాక్ చేయవచ్చు. ఇవన్నీ కూడా మనం 1 by 1 మాట్లాడుకుందాం. కాబట్టి ఈ యొక్క వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు కనుక మొట్టమొదటిసారి కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఒక లైక్ కూడా చేయండి. సో ఇంక మన డీటెయిల్స్కి వెళ్ళిపోతే మనకి యొక్క నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అయిందంటే కనుక డేట్ ఆఫ్ పబ్లికేషన్ 22/1/2025 అంటే మనకి జనవరి నెల 22వ తారీఖు యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మరి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఎప్పటి నుంచి అంటే మనకి 23/1/2025 వరకు 25 నుంచి మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే జనవరి నెల 23వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎండింగ్ డేట్ ఎప్పుడంటే కనుక 22/2/2025 అంటే ఫిబ్రవరి నెల 22వ తారీఖు వరకు కూడా టైం ఉంది. కాబట్టి మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ కనుక మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏదైనా సరే మిస్టేక్స్ కనుక చేసినట్లయితే కరెక్షన్స్ చేసుకోవడానికి కూడా మనకి వాళ్ళు టైం అనేది ఒక టైం లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 25/2/2025 నుంచి 6/3/2025 వరకు కూడా టైం అనేది ఉందన్నమాట. కాకపోతే మీరు కరెక్షన్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఒక 250 రూపీస్ అనేది ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఎన్ని పోస్టులు కేటాయించారంటే మనకి దాదాపుగా 32,438 పోస్టులు అనేవి మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఒకసారి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుంచి 36 సంవత్సరాలు అనమాట. అంటే గతంలో 18 నుంచి 33 సంవత్సరాలు మాత్రమే ఉండేది. కోవిడ్ వల్ల ఏంటంటే మనకి ఇంకొక 3 ఇయర్స్ అనేవి ఏజ్ అనేది ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి ఎవరైతే 18 నుంచి 36 సంవత్సరాలు కలిగినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. సో ఇనిషియల్ పే మన శాలరీ చూసినట్లయితే మినిమం బేసిక్ పే అనేది 18,000 రూపాయలు అనేది శాలరీ ఉందన్నమాట. సో వీటికి డిఏ, హెచ్ఆర్ఈ అదేవిధంగా ఆర్ఆర్బీ ఇచ్చేటువంటి అన్ని అలవెన్సెస్ కనుక కలుపుకున్నట్లయితే మనకు దాదాపుగా శాలరీ అనేది 32,000 నుంచి 33,000 మధ్యలో అనేది శాలరీ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ఇంకొకటి ఏంటంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీ సొంత నెంబరే ఇవ్వండి. మీరు అప్లై చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్ ఏదైతే ఉందో ఆ నెట్ సెంటర్కి వెళ్ళిపోయి మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు. అక్కడ ఏంటంటే వాళ్ళు ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుందంట. సో అలా కాకుండా మీరు ఇచ్చేటప్పుడు కంపల్సరీగా మీది ఒక ఈమెయిల్ అనేది కలిగి ఉండాలి. అదేవిధంగా ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఆర్ఆర్బీ నుంచి కమ్యూనికేషన్ మొత్తం కూడా మీకు మీ మొబైల్ నెంబర్ అదేవిధంగా ఈమెయిల్ ఐడికి మాత్రమే వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీవి మాత్రమే నెట్ సెంటర్ వాళ్ళకి ఇవ్వండి, లేదా మీరైనా సరే ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసేటప్పుడు మీకు ఏదైనా సరే డౌట్ ఉంటే కనుక వాళ్ళు ఇక్కడ హెల్ప్ లైన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదేంటంటే మీకు పాసిబిలిటీ ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ యొక్క నెంబర్ని తీసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే వాళ్ళకి మెయిల్ చేయడం కానీ లేదా ఫోన్ నెంబర్ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ చేయండి. సో ఇంకా స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఈ యొక్క గ్రూప్ టీ కనుక మీరు సెలెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది CBT 1 అనేది రాయవలసి ఉంటుంది. అంటే ఫస్ట్ స్టేజ్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అయ్యారో దానికి 1:3 రేషియోలో అభ్యర్థులు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వాళ్ళందరినీ కూడా పంపించడం జరుగుతుంది. సో దాంట్లో కూడా ఎవరైతే మంచి మెరిట్ వచ్చిందో అదేవిధంగా ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఈ రెండు కూడా ఏంటంటే ఫైనల్గా టాలీ చేసి ఈ యొక్క ఎగ్జామినేషన్కి స్టూడెంట్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉందన్నమాట. అంటే ఎగ్జామ్లో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉందన్నమాట. అంటే ప్రతి 3 తప్పులకి ఏంటంటే ఒక మార్క్ అనేది తీసేయడం జరుగుతుంది. కాబట్టి జనరల్గా స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటంటే మీకు బాగా తెలిసినటువంటి క్వశ్చన్స్ మాత్రమే మీరు అటెంప్ట్ చేయండి. సో ఇవన్నీ కూడా మనం తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ యొక్క నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మీ యొక్క 10th క్లాస్ SSCలు ఏ విధంగానైతే ఉన్నాయో ఆ విధంగానే ఖచ్చితంగా మెన్షన్
మెన్షన్ చేయండి. మీ ఆధార్ కార్డ్‌లో ఉన్నట్టు కాకుండా 10థ్ క్లాస్‌లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, పేరు కానీ ఏ విధంగా ఉందో ఆ విధంగానే మీరు మెన్షన్ చేయండి. ఇంకొకటేంటంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్లీపర్ క్లాస్ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఫ్రీగా ఏంటంటే ట్రైన్ టికెట్ అనేది ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంచుకున్నటువంటి జోన్ ఏదైతే ఉందో అక్కడ వరకు ట్రైన్‌లోనే మీరు ఫ్రీగానే వెళ్లి ఎగ్జామ్ కూడా రాయొచ్చనమాట. ఇది కేవలం ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి మాత్రమే ఉంది. అది కూడా మీరు అప్లై చేసేటప్పుడే ఖచ్చితంగా ఆప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా అప్లై చేసేటప్పుడు ఆప్షన్ ఇచ్చిన తర్వాత టికెట్ అనేది మీకు రైల్వే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మీరు ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క హాల్ టికెట్ చూపించినట్లయితే మీరు ఎటువంటి ట్రైన్‌కి సంబంధించినటువంటి ఫీజు ఏది కూడా మీరు పే చేయవసరం లేదు. ఫ్రీగానే మీరు వెళ్లి ఎగ్జామ్ అనేది రాయవచ్చు. సో, ఇంక మనం ఈ యొక్క ఏజ్ లిమిట్ చూసినట్లయితే గనక యూఆర్ జనరల్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 2/1/1989కి ముందు ఉండకూడదనమాట. అంటే మీ యొక్క కట్ ఆఫ్ డేట్ అనేది 2/1/1989. ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2/1/1986 కట్ ఆఫ్ డేట్ అనమాట. అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా దీని లోపల మాత్రమే ఉండాలనమాట. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 2/1/1984. అంటే 1983కు ముందు మీరు పుట్టి ఉండకూడదు. 84 తర్వాత ఉన్నట్లయితే గనక ఓకే అనమాట. సో, ఆ విధంగా మీరు ఈ యొక్క డేట్స్‌ని కూడా చూసుకోండి. సో, మిగిలినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కట్ ఆఫ్ డేట్ అనమాట. సో, ఈ విధంగా అన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను మొత్తం నోటిఫికేషన్‌లో వచ్చినటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఈ విధంగా స్క్రీన్ షాట్స్ తీసి మీకు నేను పెట్టడం జరిగింది కాబట్టి మీకు కూడా గనక కావాల్సొస్తే గనక ఇలా ఒక్కసారి వీడియోని పాస్ చేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో, ఇంక మనం ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే గనక ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ₹500 ఫీజు అనేది ఆన్‌లైన్‌లోనే పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ₹250 అనేది పే చేయవలసి ఉంటుంది. సో, ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ₹500 ఎప్పుడైతే మీరు ఫీజు పే చేస్తారో మీరు గనక CBT-1 ఎగ్జామ్ రాసినట్లయితే గనక ₹400 అనేవి మరలా తిరిగి మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోనే వాళ్ళు క్రెడిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా విద్యార్థులందరికీ కూడా ఏంటంటే ఇది చాలా కలిసొచ్చేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే మీరు ₹500 ఫీజు పే చేశారు. ఎగ్జామ్ రాసారు. మరలా ఏంటంటే ₹400 అనేవి మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోనే క్రెడిట్ అవుతాం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోండి. సో, ఇంకొకటి ఏంటంటే మినిమమ్ క్వాలిఫికేషన్ ఓన్లీ 10థ్ పాస్ మాత్రమే. గతంలో ఏంటంటే ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే కేవలం 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా 10థ్ క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది విద్యార్థులు కన్‌ఫ్యూజ్ అయ్యేది ఈబీసీ సర్టిఫికేట్ అంటే ఏంటి? ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి? సో, ఇది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈబీసీ అంటే ఏంటంటే ఎవరైతే జనరల్‌గా రేషన్ కార్డ్ అదేవిధంగా బిలో పావర్టీ లైన్‌కి సంబంధించినటువంటి రేషన్ కార్డ్ కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈబీసీ కిందకి వస్తారనమాట. ఒకవేళ ఈబీసీ కిందకి రావాలంటే మీ యొక్క ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది సంవత్సరానికి 50,000 లోపు ఉండాలనమాట. సో, దానికి సంబంధించినటువంటి ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈబీసీ క్యాండిడేట్స్ అనమాట. మరి ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటంటే ఓసీ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థుల్లో చాలామంది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సెక్షన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో, దీనికి సంబంధించి మీకు రిజర్వేషన్ కూడా ఉంటుంది. పోస్టులు కూడా ఏంటంటే మీకు పర్టిక్యులర్‌గా ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సెక్షన్‌కి సంబంధించి కేటాయించడం జరిగింది కాబట్టి ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కనుక మీరు అప్లై చేసుకోవాలంటే మీ యొక్క ఇన్‌కమ్ అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది క్లారిటీగా. ఎంతంటే మీ యొక్క ఇన్‌కమ్ మొత్తం కూడా కలిపి ఏంటంటే దాదాపు 8,00,000 లోపు అనేది మీ యొక్క ఇన్‌కమ్ అనేది ఉండాలనమాట. సో, దాంతో పాటు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి గైడ్‌లైన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క గైడ్‌లైన్స్ లోపల కనుక మీ యొక్క ఇన్‌కమ్ అదేవిధంగా అన్నీ ఉన్నట్లయితే కనుక మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళ తహసీల్దార్ గారు ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క సర్టిఫికేట్ కనుక మీరు ప్రొడ్యూస్ చేసినట్లయితే మీకు ఈ యొక్క రిజర్వేషన్ కూడా ఉండడం జరుగుతుందనమాట. మరి ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే మనం ఏంటంటే 100 మార్క్స్ కేటాయించడం జరుగుతుందనమాట. ఈ యొక్క 100 మార్క్స్‌లో జనరల్ సైన్స్ 25 మార్క్స్, మ్యాథ్స్ 25 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్క్స్, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్ కేటాయించడం జరిగిందనమాట. సో, ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అనేది 90 మినిట్స్ అనమాట. అంటే గంటన్నర పాటు ఆన్‌లైన్‌లోనే మీరు ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాయవలసి ఉంటుంది. సో, సిలబస్ చూసినట్లయితే మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ అనమాట. సో, ఇదంతా ఏంటంటే సిలబస్ అనమాట. సో, మీరేంటంటే కావాలంటే దీని స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. లేదంటే ఖచ్చితంగా సెపరేట్‌గా మీకు కావాలంటే కామెంట్ సెక్షన్‌లో నన్ను మీరు అడగండి. దానికి సంబంధించినటువంటి నేను మీకు సెపరేట్‌గా నోటిఫికేషన్‌లో నుంచి తీసి మీకు అందరికీ కూడా పెట్టడం జరుగుతుంది. సో, ఎవరైతే CBT-1లో క్వాలిఫై అయ్యారో వాళ్ళని నెక్స్ట్ స్టేజ్ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కి వాళ్ళందరిని కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో, మేల్ క్యాండిడేట్స్ అయితే గనక మీరందరూ కూడా ఏంటంటే ఒక 35 కేజీస్ ఉన్నటువంటి వెయిట్ ఉన్నటువంటి బరువును గాని లేదా బస్తాను గాని ఏంటంటే మీరు
100 మీటర్స్ పాటు మీ తల మీద పెట్టుకొని తీసుకువెళ్ళవలసి ఉంటుందనమాట. ఎంత టైం లోపల అంటే గనుక ఇక్కడ చూసినట్లయితే 2 మినిట్స్ లోపల, 2 మినిట్స్ లోపల మీరు 35 కేజెస్ వెయిట్‌ని మీరు క్యారీ చేయవలసి ఉంటుందనమాట. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే గనక 20 కేజెస్ ఉన్నటువంటి వెయిట్‌ని ఏంటంటే మీరు 100 మీటర్స్‌ని 2 మినిట్స్ లోపల క్యారీ చేయవలసి ఉంటుంది. సో, దాంతో పాటు 1000 మీటర్స్ అంటే 1000 మీటర్స్ డిస్టెన్స్ అంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్‌ని మీరు 4 మినిట్స్ 15 సెకండ్స్‌లో రన్నింగ్ చేయవలసి ఉంటుందనమాట. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే గనక 1000 మీటర్స్‌ని లేదా 1 కిలోమీటర్‌ని 5 మినిట్స్ 40 సెకండ్స్‌లో మీరు రన్నింగ్ గనుక క్వాలిఫై అయినట్లయితే గనక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో కూడా మీరు క్వాలిఫై అయిపోతారనమాట. అంటే ఫస్ట్ సీబీటీ 1లో క్వాలిఫై అవ్వాలి. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో కూడా మీరు క్వాలిఫై అయినట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్ అనేది మీకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో, ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క సైన్ అనేది వైట్ పేపర్ మీద చేయాలి. దాంతో పాటు ఓన్లీ బ్లాక్ ఇంక్‌తో మాత్రమే చేయాలి. సో, చాలామంది ఏంటంటే విద్యార్థులు చేసే మిస్టేక్ ఏంటంటే ఎలాగోలాగా అప్లై చేసుకోవడానికి కంగారులో ఏంటంటే వాళ్ళు బ్లూ పెన్‌తోనే సైన్ పెట్టేసి ఆన్‌లైన్‌లోనే అప్లై చేసేస్తున్నారు. అలా అప్లై చేస్తే గనక మీ యొక్క అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్ఆర్‌బీసీ ఏంటంటే ఇటువంటి విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క సంతకం అనేది బ్లాక్ ఇంక్‌తోనే చేయండి. దాంతో పాటు క్యాపిటల్ లెటర్స్‌లో అస్సలు రాయకూడదు. మీ సిగ్నేచర్ ఖచ్చితంగా ఏంటంటే క్యాపిటల్ లెటర్స్‌లో ఉండకూడదు. కేవలం ఏంటంటే మీ యొక్క సిగ్నేచర్ అనేది షార్ట్‌కట్‌లో మాత్రమే ఉండాలి. మీ పేరు మొత్తం కూడా రాయకూడదు. ఇంకోటి ఏంటంటే క్యాపిటల్ లెటర్స్‌లో కూడా రాయకూడదు. సో, ఇవన్నీ కూడా గైడ్‌లైన్స్ జాగ్రత్తగా మీరు గమనించుకోండి. ఇంకొకటి ఏంటంటే ఎగ్జామినేషన్ మీడియం అనేది మన తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. సో, ఎవరైతే తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నారో ఏపీ గాని, తెలంగాణ గాని వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది తెలుగులో కూడా ఉంటుంది. ఇదివరకు గతంలో ఏంటంటే కేవలం ఇంగ్లీష్‌లో ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా తెలుగులో కూడా ఉంటుంది కాబట్టి ఎవరైతే తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి భయం కూడా మీకు అవసరం లేదు. ఎగ్జామినేషన్ తెలుగులోనే ఉంటుంది. మీరు తెలుగు బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి చదివినా సరే మీకు సరిపోతుంది. సో, ఇంకొకటి ఏంటంటే వేకెన్సీస్ చూసినట్లయితే మన ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ జోన్‌కి సంబంధించి వేకెన్సీస్ అన్నమాట ఇవి. అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు ఏ జోన్‌కి అప్లై చేసుకోవాలి. మీకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు జోన్ సెలెక్ట్ చేసుకోండి. జోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి ప్రిఫరెన్సెస్ కూడా ఇవ్వాలన్నమాట. సో, ఈ యొక్క జోను, ప్రిఫరెన్సెస్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఇది ఈ యొక్క ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ జోన్‌కి సంబంధించి వేకెన్సీస్ అనమాట. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఈ యొక్క ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ లేదా గ్రూప్ డి పోస్ట్ గనుక మీరు క్వాలిఫై అవ్వాలంటే ఎటువంటి బుక్స్ చదవాలి? అదేవిధంగా కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది? లాస్ట్ టైమ్ కట్ ఆఫ్ ఎంత? దాంతో పాటు మోడల్ పేపర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? ఇవన్నీ కూడా ఏంటంటే గనక మీరు నన్ను అడిగినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో గనక మీరు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ యొక్క గ్రూప్ డీకి సంబంధించి గాని, బుక్స్‌కి సంబంధించి, కట్ ఆఫ్‌కి సంబంధించి, సాలరీకి సంబంధించి, ప్రమోషన్‌కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే మీరు నన్ను అడగండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ఇది ఈ యొక్క ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో, ఈ వీడియో నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.